వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇది ఒక చిన్న కలంకారీ షాపింగ్ బ్లాగ్ అనమాట. కమోన్చెలో షాప్ లో మేము ఏమేమి పర్చేస్ చేసామో అన్ని చూపించేస్తాను. టైలర్ దగ్గర కొన్ని మెటీరియల్ స్టిచ్చింగ్ ఇచ్చాము, సో అవి కలెక్ట్ చేసుకుందాం కదా అని చెప్పి వచ్చాము. ఈ క్లాత్ గుర్తుపెట్టారా? సంక్రాంతి షాపింగ్ బ్లాగ్ లో ఒక మెటీరియల్ తీసుకున్నాము. మేము ముగ్గురం బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటామని చెప్పాను కదా, సో నా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇప్పటికైంది. అండ్ కొన్ని మెటీరియల్స్ ఉంటే జాస్వికి స్టిచ్ చేయిద్దామని చెప్పి ఇచ్చాము, లంగా జాకెట్ కుట్టమని చెప్పి. నా ఇంటర్ టైంలో మమ్మీ నాకు అనుకి పట్లంగాలు కుట్టించింది. అవి ఆబ్వియస్గా ఇప్పటికి టైట్ అయిపోతాయి కదా, బట్ ఆ కలర్స్ అంటే మాకు చాలా ఇష్టము, అందుకని దాన్ని ఎవరికి ఇవ్వలేదు, అలానే ఉంచాము. ఇప్పుడు ఆ పట్లంగాలతోనే జాష్వికి పట్లంగాలు కుట్టించామన్నమాట. నేను చెప్పిన బ్లౌజ్ ప్యాటర్న్ ఒకటి, ఆయన కుట్టింది ఒకటి, ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే రాలేదు. దానికి ఇంకేదో మోడిఫికేషన్ చేయాలి, బట్ దట్స్ ఓకే. ఏదో ఒకటి మావి మళ్ళీ జాష్వికి రీయూజ్ చేయడానికి బాగా కుదిరాయి. ఇక్కడికి ఇంతకు ముందు 2-3 టైమ్స్ వచ్చాం, కానీ దారి మర్చిపోయామన్నమాట. మేము ఎగ్జాక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాము అని ఆ దారి వెతుక్కుంటున్నాము. ఇక్కడ షాప్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఇక్కడ అందరూ ఓన్గా వ్యూ చేస్తూ ఉంటారు. అన్నీ ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. మనకు కావాలంటే డైయింగ్ కూడా చేసిస్తారు. చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కంపేర్డ్ టు మార్కెట్ మనకి ఈ పర్టికులర్ ప్లేస్లో తక్కువకి దొరుకుతాయి అన్నమాట. వాళ్ళ దగ్గర ఒరిజినల్ పెన్ కలంకారీ శారీస్ కరెంట్లీ అవైలబుల్గా లేవు అని చెప్పారు. అండ్ మార్కెట్లో బాగా ఇమిటేషన్ నడుస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఇమిటేషన్ శారీస్ చూపిస్తున్నారనమాట. వీళ్ళ దగ్గర రెడీమేడ్ టాప్స్, చిన్నపిల్లలకి సమ్మర్ వేర్స్, నైటీస్ అండ్ బెడ్షీట్స్ అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట కలంకారీలోనే. వీళ్ళ దగ్గరే మేము ఇంతకు ముందు కలంకారీ శారీస్ కూడా తీసుకున్నాము, జరీ బోర్డర్వి. చాలా బాగుంటాయి, సింపుల్ అండ్ క్లాసీగా ఉంటాయి. నేను తీసుకున్నది నచ్చింది అన్నారని మా మమ్మీకి కూడా ఇంకొకటి సేమ్ తీసుకున్నాను. ఈ వీడియో లాస్ట్లో ఆ శారీస్ కూడా చూపిస్తాను. ఇంతకు ముందు మేము తీసుకున్న కలంకారీ మెటీరియల్స్ అండ్ శారీస్ అన్ని కూడా యాడ్ చేస్తాను. అండ్ నాను ఇక్కడ కొన్ని చున్నీస్ చెక్ చేస్తుంది అన్నమాట. ఏదైనా చున్నీ బాగుంటే తీసుకొని దానికి మెటీరియల్ తీసుకొని టాప్ కుట్టించుకుందాం కదా అని. అండ్ తనకి చున్నీ చాలా బాగా నచ్చింది. ఆ చున్నీకి మ్యాచింగ్ మెటీరియల్ కోసం వెతికాం, కానీ అక్కడ ఉన్నవి అంత బాగా ఏది సెట్ అవ్వలేదు. సో ఆ ఒక చున్నీ తీసుకొని వెళ్ళిపోయాం ఫర్ నౌ. అక్కడి నుంచి మేము ఇంకో షాప్కి వెళ్ళాము. మేము యాక్చువల్లీ పర్టికులర్గా పెన్ కలంకారీ కావాలని తిరుగుతున్నాము. అండ్ ఈ షాప్లో అయితే మాకు మంచి పెన్ కలంకారీ వెరైటీస్ దొరికాయి, బట్ కాస్ట్ టూ మచ్ ఉంది. ఇక్కడికి వెళ్ళే ముందే నేను ఒక 2-3 వీడియోస్ చూసి వెళ్ళాను. వాళ్ళు అరౌండ్ 20K అలా చెప్పారు. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కంచిపట్టు, పెన్ కలంకారీ అట్లా చాలా వెరైటీస్ చూపించారు. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది, బట్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్తే మనకి ఇక్కడ మంచిగా దొరుకుతాయి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, అన్ని లైట్ కలర్స్. అండ్ వీటిల్లో పేస్టల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కలర్లో ఉన్న డిజైన్ మళ్ళీ ఇంకో కలర్లో లేదు. ఎవ్రీ పీస్ ఇస్ యూనిక్ అండ్ దేనికి అది అంత బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఇవి శారీస్ అనుకుని చూస్తున్నాను, బట్ లేటర్ తెలిసింది ఇవి శారీస్ కాదంట, ఇవి తానులంట. మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అలా మెటీరియల్స్ తీసుకుని ఎదర్ టాప్ లేకపోతే శారీగా కావాలన్నా శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అంట. పట్టుకుని చూడు ఒకసారి, చాలా బాగుంది. నాకు ఈ పెయిల్ గ్రీన్ కలర్ మెటీరియల్ అండ్ దానిపైన మోటివ్స్ చాలా బాగా నచ్చింది. దాని కాస్ట్ అరౌండ్ 1000 to 1500 ఎంతో చెప్పారు. నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తు రావట్లేదు. 1000 to 1500 రూపీస్ పర్ మీటర్. అది బ్లౌజ్ డిజైనర్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా దాన్ని కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. 630 తీసుకెళ్తారు. బ్లౌజ్ అండ్ శారీ అదే ఉంటుంది అన్నమాట. అంటే పెన్ కలంకారీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ కాదా? ఓకే. ఇది కొంచెం ఇదేనా కస్టర్ క్లాత్ ఏదో అన్నారు, క్లాత్ ఏంటిది? అది
దాంట్లో పెట్టేది పాసిబుల్ అయిన వాటన్నిటిలో చేస్తున్నాము. ఇది జార్జెట్, అది ఒకటే తీసుకున్నాము. ఓకే. ఇదేమో టస్సర్. టస్సర్ వదిలేదు, టస్సర్ అంతా జార్జెట్ అది ఉప్పాడ ఉంది. తర్వాత కంచిపట్టు కూడా ఉంది. సారీ కాస్ట్ ఎంత? 22,000. ఇప్పుడు మీకు టస్సర్ చూపించాం కదండి, అది 20,000. ఓ జార్జెట్ 22,000. అది కంచిపట్టు మీద కనకలంకారు. దాంట్లో ఏ సారీ తయారవడానికి 3 months పడుతుంది. అంత వర్క్ ఉంటుంది. ఓకే. పెన్ కలంకారీ శారీస్ ఎందుకంత కాస్ట్ అంటే దాంట్లో యూస్ చేసే కలర్స్ అన్ని న్యాచురల్ వెజిటబుల్ కలర్స్. ఈచ్ శారీ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అవ్వడానికి 3 months పడుతుందంట. 8,000. ఇలాగా స్టైల్, క్రాస్ డైయింగ్ స్టైల్లో ఇది ఒక స్టైల్. ఓ హాఫ్ అండ్ హాఫ్ లా వస్తుందా? అంటే ఒక్కొక్కటి మోడల్ ఉంది. క్రాస్ డైయింగ్ అంటారండి. ఇలా క్రాస్ ఓకే, పైకి ఓకే. వెళ్తున్న కొద్దీ మీ కలంకారీ పెరుగుతుంది. ఓకే. ప్లెయిన్ అంటే అంటే పళ్ళులో కలిసిపోతుంది అది. కొంచెం పళ్ళు సైడ్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ వస్తుంది. అదే పళ్ళులో కలుస్తుంది. ఇది ఒక స్టైల్. ఇది 8,000. ఓకే. ఇది ఏ క్లాత్? మహేశ్వరి సిల్క్ మీద కనుక ఇది ఉప్పాడ. ఇది కూడా 20,000. ఉప్పాడ పట్టు మీద కనుక టస్కర్లో ఇది జరీ లేకుండా మీకు ఇందాక జరీ ఉన్నది చూపించాను కదండి, ఇది 14,000. ఇది ఒకటే పీస్ ఉంది. ఓకే. అదేమో చెల్లి. ఇంకా మంగళగిరి కాటన్ మీద కూడా ఉంటాయి. కాటన్, మంగళగిరి కాటన్ మీద పెన్ కలర్. ఇందులో కలర్స్ ఉన్నాయా? ఇవి తీయండి. చెందేరి 3,000, టస్సర్ 3,000 కండేది 2,400. అది ట్రై చేయి. కాంట్రాస్ట్ ఎక్కడ మ్యాచ్ అవ్వదు కానీ లుక్ బాగుంటుంది. పెన్ కలంకారీ స్పెషల్. వైట్ కలర్, కోరా కలర్ అలా ఉంటాయి కదా, అలా తీసుకొని దాని మీద చేసుకుంటే బాగుంటుంది. పీచేది పీచ్ తీసుకో. జాస్వి మమ్మీ ఇక్కడ సెలెక్ట్ చేస్తావా? పింక్, గ్రీన్ చెప్పి ఇలాంటి కలర్ అవును, కానీ డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు. ప్యారెట్స్ అదంతా వచ్చింది ఫుల్. చూసుకో నువ్వు. నో ఇంకేదనిపించింది నాకు, ఇది బాగుంది అనిపిస్తుంది. ఇంకా ఈ 2 కలర్స్ ఇవన్నీ ఇప్పుడు ఈ కరెంట్ డ్రెస్ కూడా సెట్ అవుతుంది అది. జాషిగడు నిన్ను ఇచ్చేస్తున్నాలే. మా కిచెన్ పెంచుకుంటాం. మా అమ్మాయి ఎక్కడో దూరంగా, మేమిద్దరమే ఉన్నాం. దాని కలర్ అంతా ముక్కు నచ్చిందా? అంత హైలైట్ అవుతుందా ఇది? అదే దాంట్లో నాకు ఈ చున్నీ చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూస్తున్నా సరే అబ్బా ఎంత బాగుందో కదా అనిపించింది. బట్ స్టిల్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి అనవసరంగా ఫెయిల్ అవుతుందేమో ఎందుకులే అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో అది తీసుకోకుండా వదిలేసాను. చాలా క్లాస్ గా మెరుస్తోంది, దాంట్లో అలా లేదు. అందుకని ఇది అంటే ఈ జరీలు ఒక 1/2 inch 1 inch డిఫరెన్స్ తో వస్తాయండి. రావడమే చున్నీస్. ఇప్పుడు మనం 100 చేయించామనుకోండి, 100లో అన్ని ఒకే జరీ రావు. 1/2 inch 1/2 inch కొంచెం చిన్నగా పెద్దగా అలా వస్తాయి. పెన్ కలంకారీ చున్నీస్ ఏ థాట్తో చూస్తున్నానంటే ఒక మంచి కోర కలర్ క్లాత్ తీసుకొని అంబ్రెల్లా కట్లో లాంగ్ టాప్స్ కుట్టించుకుని దానిపైన చున్నీ వేసుకుని చున్నీ హైలైట్ అయ్యేలాగా స్టిచ్ చేద్దాం కదా అనే థాట్తో చూస్తున్నాను అనమాట. సో
ఎలా ఉంటుందా లుక్ అని చెప్పి చెక్ చేస్తున్నాను దీనిపైన వేసి. నేను అనుకొని వెళ్ళిన వ్యూ బట్టి నేను చెక్ చేసిన అన్ని చున్నీస్లోకి నాకు ఈ చున్నీనే డీసెంట్ అండ్ పాపింగ్ గా అనిపించింది. సో నేను ఈ చున్నీనే తీసుకున్న చున్నీ మెటీరియల్ వచ్చి మంగళగిరి కాటన్, దానిపైన పెన్ కలంకారీ అన్నమాట. కాస్ట్ 2400. మనం ఎలాగో కొంచెం బార్గెన్ చేస్తాం కదా, సో ఫైనల్లీ నాకు అది 2000కి ఇచ్చారు. అకేషన్ ప్లాన్ చేసుకోకుండా వెళ్ళాను కాబట్టి చున్నీ ఒక్కటి తీసుకుని వచ్చేసాను. లేదంటే అకేషన్ వైజ్గా తీసుకోవాలి, డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ఈ పెన్ కలంకారీ శారీస్ చాలా బాగున్నాయి అండ్ ట్రెండింగ్లో ఉన్నాయి. లైక్ ఏదైనా శ్రీమంతంకి, పెళ్లి కూతురు చేసేటప్పుడు, అలాంటి అకేషన్స్ అప్పుడు మనం స్పెషల్గా కనిపించాలి అండ్ డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇట్లాంటివి చాలా క్లాసీగా కనిపిస్తాయి. సో చూసారు కదా, అవన్నీ పర్చేస్ చేసుకొచ్చామన్నమాట. అండ్ ఇంతకు ముందు నా దగ్గర ఇంకొన్ని కలంకారీవి ఏమున్నాయో అవన్నీ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు సేమ్ అదే షాప్లో నేను ఒక శారీ తీసుకున్నాను అనమాట, కలంకారీ శారీ. ఈ శారీ వచ్చేసి మొత్తం విలేజ్ థీమ్ ఉంటుంది. ఆల్ ఓవర్ ది శారీ ఇట్లా వస్తుంది చూడండి. కౌస్ ఉన్నాయి దీనిపైన. అండ్ అమ్మాయి కుండలు పట్టుకుని వెళ్తున్నట్టు, కొంతమంది అబ్బాయిలు కట్టెలు పట్టుకుని వెళ్తున్నట్టు, ఇట్లా అంతా మొత్తం అంతా ఓవరాల్ గా శారీ మొత్తం అంతా విలేజ్ థీమ్ ఉంటుంది. అండ్ దీనికి బోర్డర్ వచ్చేసి ఇలా జరీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇది నార్మల్గా మనకి బయట షాప్స్లో అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుందంట. బట్ నేను డైరెక్ట్గా వ్యూవర్స్ దగ్గర తీసుకున్నాను కాబట్టి పెడనలో నాకు తక్కువకి వచ్చింది. ఇదే శారీ చూసి మా మమ్మీకి కూడా నచ్చిందంటే సేమ్ శారీ నేను మా మమ్మీకి కూడా ఇంకొకటి తీసుకున్నాను. అండ్ ఈ శారీకి మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కలర్ వచ్చింది కదా, అండ్ దానికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇదే థీమ్తో బ్యాక్గ్రౌండ్ మాత్రం పింక్ కలర్ వచ్చి అండ్ సేమ్ అదే డిజైన్ వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న ఇంకొన్ని కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాం. యాక్చువల్గా మేము ఫస్ట్ చున్నీ సెలెక్ట్ చేసుకొని దీనికి మ్యాచ్ అయ్యేలాగా క్లాత్ తీసుకొని టాప్స్ కుట్టించుకున్నాం అనమాట. ఇది ఒక కోరా కలర్ ఆర్ క్రీమ్ కలర్ అని చెప్పొచ్చు, ఆ కలర్ చున్నీ అనమాట. కాటన్ది చెప్పాలంటే యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్స్ కదా, సమ్మర్ టైంలో ఇట్లాంటివి వేసుకుంటే మెత్తగాను చాలా కాటన్ హాయిగా ఉంటుంది. అండ్ ఇట్లాంటి కలంకారీవి ఇట్లా మనకి నచ్చినట్టుగా కస్టమైజ్డ్గా కుట్టించుకున్నామంటే డిఫరెంట్గా ఉంటుంది అండ్ సమ్మర్కి చాలా బాగుంటాయి కూడా. సో ఇలాంటి చున్నీ ఒకటి తీసుకొని దీంట్లో మెరూన్ కలర్ వచ్చింది కదా, సో ఈ మెరూన్కి నేను ఒక టాప్ మెటీరియల్ తీసుకుని ఇలా టాప్ కుట్టించుకున్నాను అనమాట. సో ఇది నేను బోట్ నెక్ పెట్టించుకుని ఫ్రమ్ షోల్డర్ దగ్గర నుంచి 3/4 హ్యాండ్స్ పెట్టించుకుని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ ఫుల్గా బటన్స్ పెట్టించుకున్నాను అనమాట. చూపిస్తాను ఆగండి. మొత్తం అంతా ఇట్లా బటన్స్ వస్తాయి, వాటిని ఇలాగా పెట్టేసుకోవచ్చు. ఇటు సైడ్ ఇది ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ వరకు ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఇలా పెట్టుకుంటే సో నేను ఈ మోడల్లో కుట్టించుకున్నాను. అండ్ అట్లానే ఇంకొక సెట్ కూడా ఉంది నా దగ్గర. ఇది ఒక మంచి రాణి కలర్ చున్నీ అనమాట. ఇది తీసుకొని దీంట్లో ఉన్న ప్యారెట్ గ్రీన్కి సెట్ అయ్యేలాగా ఒక టాప్ కుట్టించాను మెటీరియల్ తీసుకొని వాళ్ళ దగ్గరే. సేమ్ ఇది కూడా ఇందాక చూపించిన టాప్ లాగానే హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ పెట్టించి ఇట్లా సేమ్ బటన్స్ పెట్టించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక షాప్లో చూసినప్పుడు చూసారు కదా, ఇది అన్నమాట పెన్ కలంకారీ చున్నీ నేను తీసుకుంది. దాని బిల్లు కూడా దీంట్లోనే ఉంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, 2400 రూపీస్ చెప్పారు. కొంచెం తగ్గించమని అడిగితే ఫైనల్గా 2000 రూపీస్కి అయితే ఇచ్చారు ఈ చున్నీ నాకు. వీళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు. వీళ్ళ ఎవరికైనా ఇవి కావాలి అంటే డీటెయిల్స్ నాకు కామెంట్ చేయండి, నేను మీకు కింద వీళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ చున్నీ వచ్చేసి ఇలా ఉంది.
అండ్ దీని ప్రింట్ ఓన్లీ వన్ సైడ్ ఉంది, అదర్ సైడ్ ప్రింట్ లేదు. ఇవి అన్ని ప్యూర్ వెజిటేబుల్ కలర్స్ అన్నమాట. సో దీని వాషింగ్ కూడా కేర్ తీసుకోవాలి మనము. డిటర్జెంట్స్ కనుక యూజ్ చేసాము అంటే కలర్ ఎక్కువ ఫేడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో కొంచెం షాంపూ లాంటి వాటితో కొంచెం కేర్ తీసుకొని వాష్ చేయాలన్నమాట. సో మీలో ఎవరికైనా వీటి డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.